పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది మాత్రం గ్యారంటీ. దానికి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంకణబద్ధులై తప్పకుండా చరిత్రలో చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ చేసే ధైర్యం, సాహసం అన్నీ కూడా మన దగ్గర భారతదేశంలో ఉన్నది కనుక తప్పకుండా చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ఇప్పుడే ఆల్మోస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి మన సైనికులంతా సిద్ధమైపోయారు. ఆల్మోస్ట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది మాత్రం గ్యారంటీ. దానికి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంకణబద్ధులై తప్పకుండా చరిత్రలో చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ చేసే ధైర్యం, సాహసం అన్నీ కూడా మన దగ్గర భారతదేశంలో ఉన్నది కనుక తప్పకుండా చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ఇప్పుడే ఆల్మోస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి మన సైనికులంతా సిద్ధమైపోయారు. ఆల్మోస్ట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. భారతదేశం సత్తా ఏంటో పాకిస్తాన్ చూపిస్తుంది. పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మనోధైర్యాలని, వారి యొక్క ఉన్న ప్రతి ఒక్కటి కూడా భారతీయులు, యావత్ భారతీయులు 140 కోట్ల మంది ఒక్కటాటిపై నిల్చొని పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మొన్న జరుగుతున్నటువంటి అనేక సార్లు, ఇంతకుముందు 1971 కూడా వారు జరిగినప్పుడు తోక ముడుచుకున్న పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతుంది. ఈ ఉగ్రవాదులను పోషించడం వల్ల యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దాని ప్రతిఫలంగా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ ఏ పరిస్థితిలో కూడా ముందుండదు. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమెరికా, రష్యా, చైనా కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాకిస్తాన్కి సరైన సమయంలో మనం అందరం కూడా, యావత్ భారతదేశం మొత్తం కూడా మనం ముందుండి ప్రజలంతా ఏకతాటిపై ఉండి మన యొక్క సైనికులకు తోడ్పాటుగా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనం అంతా కూడా మనం ముందుండాలని చెప్పేసి, ఇది వారికి సంఘీభావంగా ఎక్కడ జరుగుతున్న యుద్ధ భూమిలో వారు అన్నీ కోల్పోయి ఇల్లు, సంసారాలు అన్నీ వదులుకొని మన దేశ రక్షణ కొరకు వాళ్ళు చేస్తున్న యొక్క పరిస్థితిని మనం వారికి తోడ్పాటుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి తెలుస్తూ ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం అదే. దానికి సరళ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిగా కోరుతుంది. భారతదేశం సత్తా ఏంటో పాకిస్తాన్ చూపిస్తుంది. పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మనోధైర్యాలని, వారి యొక్క ఉన్న ప్రతి ఒక్కటి కూడా భారతీయులు, యావత్ భారతీయులు 140 కోట్ల మంది ఒక్కటాటిపై నిల్చొని పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మొన్న జరుగుతున్నటువంటి అనేక సార్లు, ఇంతకుముందు 1971 కూడా వారు జరిగినప్పుడు తోక ముడుచుకున్న పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతుంది. ఈ ఉగ్రవాదులను పోషించడం వల్ల యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దాని ప్రతిఫలంగా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ ఏ పరిస్థితిలో కూడా ముందుండదు. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమెరికా, రష్యా, చైనా కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాకిస్తాన్కి సరైన సమయంలో మనం అందరం కూడా, యావత్ భారతదేశం మొత్తం కూడా మనం ముందుండి ప్రజలంతా ఏకతాటిపై ఉండి మన యొక్క సైనికులకు తోడ్పాటుగా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనం అంతా కూడా మనం ముందుండాలని చెప్పేసి, ఇది వారికి సంఘీభావంగా ఎక్కడ జరుగుతున్న యుద్ధ భూమిలో వారు అన్నీ కోల్పోయి ఇల్లు, సంసారాలు అన్నీ వదులుకొని మన దేశ రక్షణ కొరకు వాళ్ళు చేస్తున్న యొక్క పరిస్థితిని మనం వారికి తోడ్పాటుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి తెలుస్తూ ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం అదే. దానికి సరళ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిగా కోరుతుంది. పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్
ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది మాత్రం గ్యారంటీ. దానికి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంకణబద్ధులై తప్పకుండా చరిత్రలో చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ చేసే ధైర్యం, సాహసం అన్నీ కూడా మన దగ్గర భారతదేశంలో ఉన్నది కనుక తప్పకుండా చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ఇప్పుడే ఆల్మోస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి మన సైనికులంతా సిద్ధమైపోయారు. ఆల్మోస్ట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది మాత్రం గ్యారంటీ. దానికి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంకణబద్ధులై తప్పకుండా చరిత్రలో చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ చేసే ధైర్యం, సాహసం అన్నీ కూడా మన దగ్గర భారతదేశంలో ఉన్నది కనుక తప్పకుండా చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ఇప్పుడే ఆల్మోస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడానికి మన సైనికులంతా సిద్ధమైపోయారు. ఆల్మోస్ట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. భారతదేశం సత్తా ఏంటో పాకిస్తాన్ చూపిస్తుంది. పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మనోధైర్యాలని, వారి యొక్క ఉన్న ప్రతి ఒక్కటి కూడా భారతీయులు, యావత్ భారతీయులు 140 కోట్ల మంది ఒక్క డాటిపై నిల్చొని పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మొన్న జరుగుతున్నటువంటి అనేక సార్లు ఇంతకుముందు 1971 కూడా వారు జరిగినప్పుడు తోక ముడుచుకున్న పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతుంది. ఈ ఉగ్రవాదులను పోషించడం వల్ల యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దాని ప్రతిఫలంగా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ ఏ పరిస్థితిలో కూడా ముందుండదు. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమెరికా, రష్యా, చైనా కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాకిస్తాన్కి సరైన సమయంలో మనం అందరం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా మనం ముందుండి ప్రజలంతా ఏకతాటిపై ఉండి మన యొక్క సైనికులకు తోడ్పాటుగా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనం అంతా కూడా మనం ముందుండాలని చెప్పేసి ఇది వారికి సంఘీభావంగా అక్కడ జరుగుతున్న యుద్ధ భూమిలో వారు అన్ని కోల్పోయి ఇల్లు సంసారాలు అన్ని వదులుకొని మన దేశ రక్షణ కొరకు వాళ్ళు చేస్తున్న యొక్క పరిస్థితిని మనం వారికి తోడ్పాటుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి తెలుస్తూ ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం అదే. దానికి సరళ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిగా కోరుతుంది. భారతదేశం సత్తా ఏంటో పాకిస్తాన్ చూపిస్తుంది. పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మనోధైర్యాలని, వారి యొక్క ఉన్న ప్రతి ఒక్కటి కూడా భారతీయులు, యావత్ భారతీయులు 140 కోట్ల మంది ఒక్క డాటిపై నిల్చొని పాకిస్తాన్కి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మొన్న జరుగుతున్నటువంటి అనేక సార్లు ఇంతకుముందు 1971 కూడా వారు జరిగినప్పుడు తోక ముడుచుకున్న పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతుంది. ఈ ఉగ్రవాదులను పోషించడం వల్ల యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దాని ప్రతిఫలంగా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ ఏ పరిస్థితిలో కూడా ముందుండదు. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమెరికా, రష్యా, చైనా కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాకిస్తాన్కి సరైన సమయంలో మనం అందరం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా మనం ముందుండి ప్రజలంతా ఏకతాటిపై ఉండి మన యొక్క సైనికులకు తోడ్పాటుగా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనం అంతా కూడా మనం ముందుండాలని చెప్పేసి ఇది వారికి సంఘీభావంగా అక్కడ జరుగుతున్న యుద్ధ భూమిలో వారు అన్ని కోల్పోయి ఇల్లు సంసారాలు అన్ని వదులుకొని మన దేశ రక్షణ కొరకు వాళ్ళు చేస్తున్న యొక్క పరిస్థితిని మనం వారికి తోడ్పాటుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి తెలుస్తూ ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం అదే. దానికి సరళ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిగా కోరుతున్నాం.